ఇప్పుడు మనం విజయవాడ దగ్గరలోని యనమల కుదురు గ్రామంలో ఉన్న పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? మాది తెలంగాణ అండి. తెలంగాణ నుంచి వస్తున్నారు. తెలంగాణ నుండి వచ్చాము. ఇక్కడ తెలంగాణలో ఎక్కడి నుంచి వస్తున్నారు? తెలంగాణలో ఖమ్మం డిస్టిక్. ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి. ఇక్కడ యనమల కుదురు శివాలయంలో దర్శనం చేసుకోవడానికి వచ్చి. దర్శనం చేసుకోవడానికి వచ్చాము మేడం. మీ పేరు మేడం? నా పేరు అరుణ. స్వామివారిని దర్శించుకున్నారా? దర్శించుకున్నాను. ఏమనిపిస్తుంది స్వామివారిని దర్శించుకోవడం? స్వామివారిని దర్శించుకుంటే సమస్యలన్నీ పోతాయి. ఆ శివయ్యని దర్శించుకోవడం వల్ల మన సమస్యలన్నీ ఆయన తీర్చేస్తాడు అనుకుంటున్నారు. తీర్చేస్తాడు. ఆయన తప్పకుండా ప్రతి తీర్చేస్తాడు. సంవత్సరం ఇక్కడ రావడం జరిగిందండి. ప్రతి సంవత్సరం కార్తీక దీపాలు ఇక్కడే పెడతాం. కార్తీక దీపాలు వెలిగించారా మీరు? మరి ఈ కార్తీక మాసం అంతా కూడా మీరు చేస్తారా? కార్తీక మాసం రోజు దీపం వెలిగిస్తారా లేకపోతే ఈ సోమవారం మాత్రం వెలిగిస్తారా? రోజు దీపం వెలిగిస్తారు. ఈ సోమవారం రోజు మాత్రం ఇక్కడ యనమల కుదురులో శివయ్య దగ్గర మాత్రం వెలిగిస్తాం. ఓకే, మీకు చాలా సంతోషంగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము మహానాడు నుంచి వచ్చాం. తాడేపల్లి మహానాడు నుంచి వచ్చారు. ప్రతి వారం వస్తారు? రోజు వస్తారు? ఇవాళే వచ్చాం. ఈరోజే వచ్చారు. మీకు స్వామిని దర్శించుకున్నారు? స్వామిని దర్శించుకుని ఏమనిపించింది? బాగానే ఉంది. మాల ధరించి ఎన్నాళ్ళు అవుతుంది స్వామి? మేము ఒక 15 రోజులు అవుతుందండి. ఎక్కడి నుంచి వచ్చారు మేడం మీరు? యనమల కుదురండి. యనమల కుదురే మేడం. ఈ రోజే దీపారాధన చేస్తున్నారా లేకపోతే రోజు వెలిగిస్తారా? రోజు వెలిగిస్తానండి. రోజు వెలిగిస్తారు. ఇక్కడికి వచ్చి ఈ దీపారాధన రోజు చేస్తారా? అవునండి. మేడం, ఈ దేవుడి దర్శనం చేసుకున్నారా? లేదండి, చేసుకుంటానండి. ఇప్పుడు దీపారాధన చేసిన తర్వాత దేవుడి దర్శనం. అవునండి. అవునండి మేడం, ఈ 4 రకాల ఒత్తులు మీరు పెట్టారు ఇలాగా దీపారాధనతో. ఈ ఒక్కొక్క దానిలో ఎన్ని ఒత్తులు ఉన్నాయండి? 365 అండి. 365 ఒత్తులు దేనికి సంకేతమో మీకు తెలుసా? లేదండి, అంటే 365 రోజులకి అనేసి పెడతారండి ఇయర్కి. అంటే 365 రోజులకి, అంటే 365 రోజులు మనం దేవుడికి ఒకవేళ దీపారాధన చేయకపోతే సరిపోతుంది అనేసి 365 రోజులు పెడతారు? లేదండి, అలా అనుకుని కాదు, 365 రోజులు పెట్టాలని పెడుతున్నారండి. 365 రోజులు అలా పెట్టాలని పెడుతున్నారంటారా? అవునండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. హాయ్, మీ పేరు? లిఖిత. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ యనమల కుదురే. యనమల కుదురే. మీరు ఈ దీపారాధన ఇలా చేస్తున్నారు కదా, దీని యొక్క విశిష్టత ఏమైనా తెలుసా? పెళ్ళి కాని వాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ అదే రాబోయే వాళ్ళ కోసం, భార్యలేమో భర్తల కోసం చేస్తారు. వాళ్ళు సుఖ సంతోషాలతో నిన్ను నూరేళ్ళు బతకాలని చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మీకు పెళ్లి కాలేదు కాబట్టి మంచి భర్త మీకు రావాలని మీరు చేస్తున్నారా? అవును. అవునండి. అంటే దీనిలో ఎన్ని ఒత్తులు ఉన్నాయో మీకు తెలుసా? 365 ఒత్తులు ఉంటాయి. 365 ఒత్తులు దేనికి వెలిగిస్తారండి? సంవత్సరానికి చేస్తున్నాం కాబట్టి సంవత్సరం పొడుగునా ఒత్తులు వెలిగిస్తాం. అంటే సంవత్సరంలో కార్తీక మాసం ఒక మాసమే వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ మనకు కావాలి కాబట్టి 365 ఒత్తులు. అవునండి. అవును. థ్యాంక్ యూ మేడం. మీ పేరు? బాపనమ్మ. మేము ఇక్కడ దాకా చాలామంది నేను దీపారాధనలు చూస్తున్నాను, అందరూ ఒక ప్రమిదల్లోనే చేస్తున్నారు. మీరు మాత్రం పిండి ముద్దలు పెట్టి చేస్తున్నారు, దేనికోసం? పిండి ముద్దలు మామూలుగా దేవునికి మంచిదని చేస్తున్నాము. అంటే పిండి ముద్దలో ఈ దీపారాధన చేయడం వల్ల ఏంటండి? జీవులు తింటాయి పిండి, మరి పిండిని తింటాయి, మనం వదిలేస్తాం కదా, అది వాటికి కూడా ఆహారం ఉంటుందని. వాటికి కూడా ఆహారం. ఈ కార్తీక మాసంలో మనం చేసే పూజలకి అది కూడా ఏమన్నా దోషాలు ఉంటే పోతాయి. అది దోషాలు ఉంటే పోతాయని ఆ శివయ్య మహిమ మన మీద ఎప్పుడు ఉంటుందని, ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని చేస్తారా? అనుకుంటున్నాము. ఎన్ని ఒత్తులు వెలిగించాలమ్మా? 366.
మామూలుగా మోహినీదేవి గౌరీదేవి పూజలు వేరే చేసుకుని 366 ఒత్తులు వెలిగించుకుంటాం. అసలు ఈ దీపారాధన స్టార్టింగ్ అసలు ఏ రకంగా చేయాలి, ఏ రకంగా మొదలు పెట్టాలి? మొదట శివాలయంలో నీళ్లు కడిగి పసుపు బొట్లు పెట్టేసి ముగ్గులు పెట్టుకుని గౌరీదేవిని పెట్టుకుని తర్వాత మోహినీదేవి దీపం వెలిగించుకుని తర్వాత గౌరీదేవి దీపము తర్వాత 366 ఒత్తులు వెలిగించుకుంటాము. అంటే అందరూ 365 ఒత్తులు అని చెప్తున్నారు కదా, అటు చూసి అంటే 66 ఉంటాయి. 366 ఒత్తులు వెలిగించి ఇదంతా చేసింది దీపారాధన చేసిన తర్వాత ఏం చేయాలి? దీపారాధన చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకుని 366 ఒత్తులు వెలిగించిన తర్వాత నమస్కారం చేసుకుని స్వామికి ఏమైనా కథలు ఉంటే చదువుకుని ఆయన దర్శనం చేసుకుంటాము. అంటే ముందు దర్శనం చేసుకోకూడదమ్మా? ముందు ఈ పనులన్నీ అయితేనే దర్శనానికి వెళ్తాము. అంటే ఈ దీపారాధన చేసిన తర్వాత దేవుని దర్శించుకోవాలా? థ్యాంక్ యూ. ఇలాంటి పెద్దవాళ్ళ వల్ల మాలాంటి వాళ్ళు చాలా తెలుసుకుంటాము. థ్యాంక్ యూ. కానీ మేము ఇప్పుడు తాడిగడప డొంక రోడ్లో ఉంటున్నాము, అక్కడి నుంచి వచ్చామండి. ఓకే, ఇప్పుడమ్మా ముందుగా మీరు ఈ దీపారాధన చేస్తున్నారు కదా, దీనిలో ఒత్తులు పెట్టి పైన ఏదో కనిపిస్తుంది, అదేంటి? నెయ్యి, ఆవు నెయ్యి. ఆవు నెయ్యితో దీపారాధన చేయాలా? అవును. అలాగే ఉసిరికాయ కూడా పెట్టారు మీరు. ఇది చాలా మంచిదని కార్తీక మాసంలో వెలిగిస్తే. కార్తీక మాసంలో ఉసిరికాయ మహావిష్ణువుతో పోలుస్తారు కదా, అవును. అందుకని మీరు ఉసిరి దీపం ఉసిరికాయ వెలిగిస్తాం. అమ్మ, ఇప్పుడు ముందుగా మనం దర్శనం చేసుకున్నాక ఈ దీపారాధన చేసుకోవాలా, లేకపోతే దీపారాధన చేసుకున్నాక? నాకే దర్శనానికి వెళ్ళాలి. దీపారాధన అయ్యాకే దర్శనం. ఈ దీపారాధన మీరు రోజు చేస్తారా? ఇంట్లో చేస్తాను రోజు, మామూలుగా 2 పూట్ల చేస్తాను. మరి గుళ్ళో ఎప్పుడు చేయాలి? సోమవారం పౌర్ణం రోజు. సోమవారం పౌర్ణం రోజు. అన్ని సోమవారాలు కుదిరితే రానండి, చిన్న పాప ఉంది ఇంట్లో, మనవరాలను చూసుకోవాలి. అందుకని ఈ ఒక సోమవారం వచ్చాను. పౌర్ణం రోజు ఇక్కడ దాకా రాకపోయినా వేరే గుడికి వెళ్తాం. ఇంకా ఇక్కడ దగ్గర ఏదో ఒక గుళ్ళో అయినా చేసుకోవచ్చు. చేస్తాం పౌర్ణం రోజు మాత్రం. ఏంటి పౌర్ణమి రోజు, సోమవారాలు ఇలా ఒత్తులు వెలిగించడం వల్ల ప్రయోజనం ఏంటమ్మా? ప్రయోజనం అంటే ముక్తి ఏదో ఆ స్వామికి చేయాలి. అది మాకు చిన్నప్పటి నుంచి ఈ ఊరే కదా మాది, అందుకని మాకు ఈ స్వామి అంటే ఇంకెక్కడికి వెళ్ళాం మేము, అసలు ఈ కొండ మీదకే వస్తాం. ముందు ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నా కూడా ఎక్కలేక అయినా సరే ఆయన ఇక్కడికే రప్పించుకుంటాడు మమ్మల్ని. ఆ స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడ వరకు వస్తారనమాట. మీకు ఎన్ని పనులు ఉన్నా కూడా, ఏమన్నా పనులు జరగాలన్నా ఈ స్వామిని దర్శించుకుంటేనే జరుగుతాయండి. మహాశివరాత్రి అప్పుడు కూడా ఇంట్లో కూడా చాలా బాగా చేసుకుంటాం. థ్యాంక్ యూ అమ్మా. మనం ఇప్పుడు విజయవాడ దగ్గరలోని యనమలకుదు గ్రామంలో ఉన్న పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం అందు ఉన్నాము. ఈరోజు కార్తీక సోమవారం కావడంతో భక్తులు, వందలాది భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. ఇప్పుడు చూడొచ్చు, చాలామంది భక్తులు స్వామిని దర్శించుకుంటూ వెళ్తున్నారు. కొంతమందితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడేనండి యనమలకుదురే. దర్శనం బాగా జరిగింది? బాగా జరిగిందమ్మా. మీరు యనమలకుదురు నుంచే ఇక్కడే ఉంటారు? ఇక స్వస్థలం ఇది లోకల్ వాళ్ళమే. స్వామిని దర్శనం చేసుకున్నాక మీకు ఏమనిపించింది? చాలా అనుభూతి పొందాం. సోమవారం పూట స్వామివారి దర్శనం చాలా అనుభూతిగా ఉంది. ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ అండి. స్వామి దర్శనం చేసుకున్నాం. మా కెమెరా స్వామి దర్శనం ఎలా జరిగింది మేడం? స్వామిని చూస్తే మీరు ఎలాంటి అనుభూతి చెందారు? సంతోషంగా ఉన్నాం సోమవారం రోజు చూసినందుకు. కార్తీక సోమవారం స్వామిని దర్శించుకున్నందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. చాలా ఆనందంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము విశాఖపట్నం నుంచి వచ్చామండి. విశాఖపట్నం నుంచి వచ్చారా? బావగారి ఇంటికి వచ్చాము. ఆ తర్వాత టెంపుల్ ఇక్కడ చాలా బాగుంటుంది అంటే విజిట్ చేద్దామని వచ్చాము. యనమలకుదురు మరి శివయ్యని దర్శించుకున్నామండి. ఏమనిపించిందండి ఇక్కడ శివయ్యని చూస్తే? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. మీకు అక్కడైతే కైలాసగిరి ఉంది, మాకు ఇక్కడ మరి యనమలకుదురు ఉంది. చాలా బాగుందండి. చాలా బాగుంటుంది మా సిస్టర్ గారు చెప్పారు. అందుకు పొద్దున్న 5 గంటలు లేచి వచ్చామండి ఇక్కడికి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ విజయవాడే, పడమట. మేడం, ఎవ్రీ ఇయర్ వస్తారు, ఈ ఇయర్ ఇక్కడికి వచ్చారు? ఎవ్రీ ఇయర్ వస్తాం మేము ఇక్కడికి. మరి అక్కడ దీపాలన్నీ వెలిగిస్తున్నారు, మీరు అది చేశారా? చేశాను. దీపాలు వెలిగించిన తర్వాత దర్శనం చేసుకున్నారు? ఎస్, అంతే. స్వామివారిని చూస్తే ఏం అనుభూతి కలిగింది మేడం? చాలా ప్రశాంతంగా ఉండిద్ది. అసలు ఇక్కడికి వస్తేనే అదొక తెలియని ఫీలింగ్గా ఉండిద్ది, చక్కగా ప్రశాంతంగా ఉండిద్ది. లోపల దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సార్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ పోరంగి నుంచి వస్తున్నాము. ప్రతి సంవత్సరం వస్తారండి? ఈ సంవత్సరం ఎక్కడికి వచ్చారు? ప్రతి సంవత్సరం వీలైనంత వరకు వస్తుంటామమ్మా, తప్పకుండా. కాకపోతే ఇప్పుడు దర్శనానికి బాగానే పెట్టారు కానీ ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు.
దానికి ఏంటంటే సీసీ కెమెరా దర్శనం మా అభిషేకం జరిగేటప్పుడు వెనక పక్క కొద్దిగా సీసీ కెమెరాలు కొద్దిగా పెడితే ఆగిన వాళ్ళకి కూడా కొద్దిగా చూసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. అంటే అక్కడ అభిషేకం జరిగేది అందరూ చూడాలని అంటారా? అందరూ చూడాలి. అది ఎందుకంటే వాళ్ళు కీలో ఉన్న వాళ్ళు కూడా బాధపడకుండా ప్రశాంతంగా చూస్తారు. అంటే అక్కడ ప్రొజెక్టర్స్ లాగా ఏమైనా పెట్టి అందరూ చూస్తే బాగుంటుందనా మీ ఉద్దేశం? లేదండి, అక్కడక్కడ సీసీ కెమెరా ఇప్పుడు తిరుపతిలో ఉంది, వెళ్తున్నారు. బ్రేక్ దర్శనం అన్నప్పుడు కాసేపు ఆపుతారు, ఆపినప్పుడు వెనకున్న వాళ్ళు కూడా చూస్తారనమాట. అప్పుడు కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది లేకుండా. దేవుని అభిషేకం కూడా మిగతా వాళ్ళందరూ కూడా చూడొచ్చు అంటారు. అదే అవకాశం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ పేరండి? నా పేరు జంపన వరలక్ష్మి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము రామలింగేశ్వర నుంచి వస్తున్నాం. ఇది రామలింగేశ్వర నగరేనా? రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారా? చేసుకున్నాం మేడం. ఏమనిపిస్తుంది స్వామిని చూస్తా ఉంటే? ఇంకా చూడాలనిపిస్తుంది మేడం. ఎంత చూసినా తనివి తీరట్లేదు అంటున్నారు మేడం. అవునమ్మా. మీరు ఎంతమంది వచ్చారండి కలిసి? నేను మా అమ్మాయి ఇద్దరు వచ్చాం. మీ అమ్మాయి మేడం, మీ పేరండి? సుజాత. మీరు కూడా రామలింగేశ్వర నగర్లోనే? రామలింగేశ్వర నగర్. ప్రతి సంవత్సరం వస్తారా మేడం? ఈ సంవత్సరమే వచ్చారా? ఎప్పుడు వస్తాం, వారం వారం వస్తూనే ఉంటాం. సోమవారం దీపారాధన అంతా చేసుకున్నారా? చేసుకున్నాం. ఒత్తులు వెలిగించాం, దీపారాధన చేసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. కార్తీక మాసం అంటేనే నదీ స్నానాలు, దానాలు, జపాలు, పూజలు, దీపారాధన వెలిగించడం, ఉపవాస వ్రతాలు, అలాగే వనభోజనాలు చేయడం వల్ల పూర్వజన్మల పాపం నశించి అపారమైన పుణ్యాన్ని లభిస్తుందని అందరూ ప్రగాఢంగా నమ్ముతారు. అలాగే ఈ కార్తీక మాసంలో స్వామిని దర్శించుకుని స్వామి పూజలు చేయడం వల్ల అపారమైన పుణ్యం లభిస్తుందని అందరూ భావిస్తారు. నా కార్తీక నమో మాసః నా దేవం కేశవాత్పరం నా చ వేద సమశాస్త్రం నా తీర్థం గంగాయస్తమం అని స్కంద పురాణంలో పేర్కొనబడింది. అంటే కార్తీక మాసానికి సమానమైనటువంటి ఏ మాసం లేదు. మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువుకి సమానమైనటువంటి నా కార్తీక నమో మాసః నా దేవం కేశవాత్పరం నా చ వేద సమం శాస్త్రం నా తీర్థం గంగాయస్తమం అనగా కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసం మరొకటి లేదు. శ్రీ మహావిష్ణువుకి సమానమైనటువంటి దైవం మరొకరు లేరు. వేదానికి సమానమైనటువంటి శాస్త్రం మరొకటి లేదు. అలానే గంగా నదికి సమానమైనటువంటి తీర్థం మరొకటి లేదు అని అర్థం.